అమెరికా పరిణామాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్ తీరుతో $3,490 దాటింది ఔన్స్ బంగారం ధర. బంగారం పరుగుకు దారి తీస్తుంది డాలర్ బలహీనత. 3 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది డాలర్ ఇండెక్స్. ఫెడ్ నిర్ణయాలపై ట్రంప్ జోక్యంతో ఇన్వెస్టర్లు భయానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిలో పసిడి ధర ఇంకా పెరగచ్చు అనే అంచనాలున్నాయి. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అడిగి తెలుసుకుందాం. సుకుమార్, రీటైల్ మార్కెట్ లో మాత్రమే ఇప్పుడు పసిడి ధర ఇంకా ఖరారు కానుంది. 1,00,000 మార్క్ అయితే దాటేసింది. మరి నెక్స్ట్ పసిడి పెరుగుతుందా తగ్గుతుందా? ప్రస్తుతం మార్కెట్లో 1,02,000 అన్నది మనకి చూచాయిగా వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. మరో 10-15 నిమిషాల్లో అఫీషియల్గా గోల్డ్ రేట్ హైదరాబాద్ మార్కెట్లో 1,02,000 అని అనౌన్స్ చేయబోతున్నారు. అదేవిధంగా మనం నిన్న ఏదైతే చూసామో $3,405 దగ్గర ట్రేడ్ అవుతున్న ఒక ఔన్స్ బంగారం ఈరోజు దాదాపు 3,493 అంటే 3,500 దగ్గరికి మనకి బంగారం పెరుగుతుంది. కేవలం మనకి రూపీ బలంగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ పెరగలేదు. కానీ లేకపోతే టెక్నికల్గా నిన్న ఉన్న పరిస్థితులు కనుక గమనిస్తే దాదాపు 1,06,000 వరకు కూడా ఈ పాటికి వెళ్ళి ఉండాలి. రూపాయి చాలా స్థిరంగా ఉండడం వల్ల, డాలర్కి అగైనెస్ట్గా రూపాయి చాలా స్థిరంగా ఉండడం వల్ల మనకి బంగారం ధర అంత పెరగలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం క్లియర్గా చూద్దాం మార్కెట్లో ఎలా ఉన్నాయి రేట్స్ అనేది. ఇక్కడ కనుక మనం చూస్తే మనకి లైవ్ రేట్స్ ఏవైతే ఉన్నాయి హైదరాబాద్లో, ఇది 1,02,150 రూపాయల దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. అంటే 1 గ్రామ్ బంగారం దాదాపు 10,216 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది లైవ్ ప్రైజెస్. మరో 10 నిమిషాల్లో మార్కెట్లో కూడా 1,00,000 మార్క్, అంటే నిన్నటి వరకు లైవ్ మార్కెట్స్ చూస్తూ వచ్చాం. ఈరోజు ఏ షాపుకు వెళ్ళినా కూడా 1,00,000 రూపాయలు దాటి బంగారం ధర మనకి ప్రకటించబోతున్నారు. సో దీన్ని బట్టి చూస్తే రాబోయే అరగంటలో ప్రతి షాపు ముందర బోర్డు కూడా 1,00,000 రూపాయలు ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రూపాయి ఈరోజు స్టాక్ మార్కెట్లు కనుక మనం గమనిస్తే అటు అమెరికా మార్కెట్లు కాస్త వీక్గా క్లోజ్ అవడం, మరోవైపు ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ ట్రెండ్లో ఉండడం, ఇవన్నీ కూడా మన మార్కెట్లను కాస్త కిందికి లాగుతున్నాయి. ఇన్ కేసు ఈరోజు కనుక మార్కెట్లు డౌన్ సైడ్కి వస్తే రూపాయి మరింత బలహీనపడుతుంది. బలహీనపడితే మాత్రం బంగారం ర్యాలీకి ఎలాంటి స్టాప్ లేకుండా మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. టెక్నికల్గా చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా మనకి ఆ పాజిటివ్నెస్ ఏదైతే ఉందో 3,494.4 దగ్గర మనకి ఇంటర్నేషనల్ గోల్డ్ ఉంది. ఇక్కడ ఎక్కడో కూడా మనకి డౌన్ ట్రెండ్ లేకుండా కంటిన్యూస్గా అప్స్కేల్ పైకి వెళ్తుంది. కాబట్టి ఇది చాలా హై బీటా జోన్ అంటాం. అంటే మనకి జనరల్గా ఫ్రీక్వెన్సీ చాలా చాలా హైగా ఉంటుంది. అటు సెల్లింగ్ సైడ్ కావచ్చు, బయింగ్ సైడ్ కావచ్చు, ఏదైనా కూడా ప్యానిక్గా జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం మనకి పాజిటివ్ సైడే కనిపిస్తుంది. ఈ పాజిటివ్ సైడ్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మాత్రం మనం ఈరోజు మార్కెట్స్లో వేచి చూడాలి. ఎందుకంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఇక్కడ స్థిరపడినా కూడా మధ్యాహ్నం తర్వాత మనకి అంతర్జాతీయ మార్కెట్లు, బంగారం మార్కెట్లు ఓపెన్ అవుతాయి. కాబట్టి అప్పుడు ఈ బంగారం ఇక్కడే స్థిరపడుతుందా, లేకపోతే $3,500 దాటి సరికొత్త రికార్డుని సృష్టిస్తుందా అనేది మాత్రం మనం చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా రీటైల్ బంగారం ధర 1,00,000 రూపాయల మార్క్ని దాటింది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎస్ సుకుమార్, సో రీటైల్ మార్కెట్లో కూడా బంగారం ధర ఇప్పుడు రికార్డు సృష్టించింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,150. లైవ్ మార్కెట్లో బంగారం ధర 1,02,060 రూపాయలుగా ఉంది. ఇక MCX లో కూడా పసిడి ధరల దూకుడు కొనసాగుతోంది. ఇవాల్టి ట్రేడింగ్ లో 1,600 రూపాయలకు పైగా గోల్డ్ రేట్ పెరిగింది. 1,00,000 దాటిన బంగారం ధర ఇంకా పెరుగుతుందా? మరి కాసేపట్లోనే రీటైల్ మార్కెట్లో పసిడి ధర ఖరారు కానుంది. అయితే ఇప్పటికీ మన రూపాయి విలువ స్థిరంగా ఉండడంతో ప్రస్తుతం 1,02,000 రూపాయల వరకు ఉంది. ఒకవేళ నిన్నటి పరిస్థితులే కనుక, అంటే మన రూపాయి విలువ కొంచెం అటు ఇటుగా ఉన్నట్లయితే 1,06,000కు పైగానే ఉండేదని తెలుస్తోంది. సో అమెరికా పరిణామాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.